హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనురా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఎస్, నేను చాలా బాగున్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ మీ అందరితో షేర్ చేసుకుందాం ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చి నెయిల్ పాలిష్ అండి. నెయిల్ పాలిష్ అనుకోకుండా కొన్నిసార్లు కింద పడుతుంది కదండి. అలాంటప్పుడు చేతితో రబ్ చేయకుండా ఇట్లా షుగర్ వేసి చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ బండలు కూడా చాలా క్లీన్గా ఉంటాయి. ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి బియ్యానికి పురుగు పట్టకుండా లవంగాయలు వేసేసి చక్కగా కలిపేసేయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. టిప్ వచ్చి మన వంటింట్లో నిల్వ ఉండే గోధుమ పిండి అయినా, శనగ పిండి అయినా, బియ్యం పిండి అయినా కానీ పురుగు పుట్టకుండా ఉండాలంటే ఇట్లా బిర్యానీ లీవ్స్ వేసేసి చక్కగా గట్టితో కలిపేసేయండి, మనకి పురుగు పుట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చి మన పిల్లలకి జలుబు చేస్తుంది కదా, సో అలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చక్కగా ముద్దకర్పూరం తీసుకొని నలిపేసి ఇట్లా గెట్టెలో వేసేసి పారాషూట్ ఆయిల్ వేసి చక్కగా హీట్ చేసేయండి. అది ఆరిన తర్వాత చెస్ట్ కింద అండ్ గొంతు దగ్గర అండ్ బ్యాక్ సైడ్ నైట్ అప్లై చేయండి. సో అలాంటప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అండ్ పీస్ఫుల్గా పడుకుంటారు అండ్ ఆల్సో జలుబు తొందరగా తగ్గుతుందండి. ఈ టిప్ కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మనం యూజువల్గా కలరా ఉండలు బాత్రూమ్లలో షింక్స్లలో వేస్తాం కదండి. అలా కలరా ఉండలు కాకుండా కర్పూరం యూజ్ చేయండి, మనకి బొద్దింకలు రాకుండా ఉంటాయి అండ్ ఆల్సో తక్కువ ఖర్చులో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉండిద్ది అండి. అది పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలు కూడా చాలా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా అన్నం తిన్న తర్వాత జీలకర్ర నవలండి. కడుపు ఉబ్బరం ఉన్నా కానీ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ విత్ ఇన్ 10 minutesలో మీకు రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి కిచెన్లో మనం వంట చేసేటప్పుడు జిడ్డు మరకలు చాలా పేరుకుపోతాయి కదండి. సో అలాంటప్పుడు వుడ్లాక్ బాటిల్ అనేది కొనేసుకొని చక్కగా ఒక క్లాత్లో కొంచెం పోసి తుడిచేసేయండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చి కర్పూరంతో చాలా యూజెస్ ఉన్నాయండి. చక్కగా టిష్యూ పేపర్ తీసేసుకొని కర్పూరాన్ని నలిపేసి ఒక బ్యాండ్ వేసేసి బట్టల్లోనూ ఆర్ఎల్స్ మన హ్యాండ్ బ్యాగ్లోనూ పెట్టేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ ఆల్సో మనకి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసినా, బట్టల ర్యాక్ ఓపెన్ చేసినా స్మెల్ వస్తుంది. మనం డైలీ వాడే గోల్డ్ అయినా కానీ, డైమండ్స్ అయినా కానీ వాష్ చేసేటప్పుడు కోల్గేట్తో వాష్ చేయండి, ఎంత తలతల మెరిసిపోతాయో. ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ టిప్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.